అంటే 82, 83 అంటే ఎన్టీ రామారావు గవర్నమెంట్ రాగానే నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు నేను 5 ఇంట్లో ఉండేవాడు మిగతా. అయితే ఆవిడ అప్పటికే డెలివరీ అయ్యింది, పుట్టాడు. ఇంక మూడో తరగతి సెకండ్ డే నాకు తెలిసి. మీరు అందరూ ఎలా వెళ్తారు, పుట్టినప్పుడుతో ఉన్నారు కదా, మంచం మీద వెళ్ళకూడదు ఏముంటాయని చెప్పి అంటారు కదా. అయినా కానీ వెళ్తాను అని చెప్పేసి పంతం పట్టి ఆవిడ పెయిన్స్ బాగా ఇస్తూ వెళ్ళి ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు మన నాంపల్లి కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాశారు ఆవిడ. అంటే ఇందాక ఇచ్చాం గారు చెప్పారు, మేడం సంకల్పం ఉంది ఆవిడకి, పట్టుదలతో తెచ్చుకున్నారు, ఉద్యోగులు రావాలి, ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలి అని పీటీ స్టార్ట్ చేశారు. అంటే ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ అవకాశం రాదండి, రాదు. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. వచ్చిన ఉపాధ్యాయ వృత్తిలో ఎవరు రాలేరు. దానికి ఎంత ఓపిక ఉండాలి, గౌరవం ఉండాలి. వాళ్ళు ఎంతమంది హెచ్ఎం మేడం గారు, పద్మశ్రీ గారు, మీరు అందరూ కొలీగ్స్ కావచ్చు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, పనిచేసేవాళ్ళు కావచ్చు, రిటైర్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, అందరూ వచ్చి ఆశీర్వదించారంటే ఆమెకు వృత్తిలో గౌరవం అంటే అందరికీ రాదా. ఇందాక అన్నారు మేడం విజయలక్ష్మి, లక్ష్మీదేవి అని చెప్పేసి. నిజంగా పాల సముద్రంలో పుట్టిన లక్ష్మీదేవి ఎలా ఉంటుందో ఆవిడే నిజం. ఆవిడ పాల సముద్రం నుంచి వచ్చినప్పుడు చూసిన అన్నీ కూడా అద్భుతంగా వరాలు వచ్చింది ఆవిడ, అందరూ బాగున్నారు. అలాగే ఇప్పుడు కూడా మా ఇంట్లో కూడా సండే వస్తే పండగలాగా ఉంటుంది. వాళ్ళ రేపు ఏమవుతుందంటే ఎవరిని వచ్చారనుకోండి, ఆ స్విగ్గాలో బిగ్గలు పట్టుకొస్తారు పెట్టులు. అట్లా కాదు అసలు, ఏమీ లేవు. పొద్దున టిఫిన్లు కానించి మీరు 8 గంటలకు వస్తారు, 8 గంటలకు వచ్చి 7:30కి వెళ్తే టీలు టిఫిన్లు పోయిన వాళ్ళు అందరూ ఆ రోజంతా ఫుడ్ చంపేస్తారు. అంటే ఒకటి ఆవిడకి తింటం ఇష్టం అలా ఉన్నా కానీ చేయడం బాగా ఇష్టం. చెయ్యాలి, 10 మందికి పెట్టాలి, 10 మంది పెట్టాలి. ఊర్లో కూడా పండగలు కానీ ఎంతమంది ఉన్నా ఇంతమంది ముందు ఎలాగ ఉన్నారో ఊర్లో కూడా, చుట్టాల్లో కూడా, బంధువులు కానీ, కాలనీలో ఉన్న వెల్ఫేర్ సొసైటీలో కానీ అందరూ ఒకటి విజయలక్ష్మి గారు అంటే ఒక మొక్క, ఒక బ్రాండ్ అలాగే ఉంటారు. ఆవిడ నలుగురిలో నాలుగు చూసారా అంత పేరు. నిజంగా ఏంటంటే ఇవాళ మీ అందరికీ కూడా ఈ హెచ్ఎం గారు ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ చాలా హ్యాపీగా మీ అందరినీ ఇలా కలుసుకుని బాగుంది. ఇంకోటి ఇంతకు మేడం చెప్పారు, మళ్ళీ వస్తూ ఉంటాం మీ ఇంటికి వదిలేమని చెప్పాను. తప్పనిసరిగా రండి, మేమందరం అక్కడే ఉంటాం. మళ్ళీ కలుద్దాం అందరికీ. థ్యాంక్స్ వెరీ మచ్. మేనేజ్మెంట్ కమిటీకి కూడా అందరికీ థ్యాంక్ యూ.